విజయ మాధవి సంస్థలో తను తొలిసారిగా దర్శకత్వం వహించిన పాడబోయి భారతీయుడా చిత్రం అనుకున్న విధంగా ఆడకపోవడంతో దానికి బదులుగా ఆ సంస్థ అధినేత వడ్డే రమేష్కు హిట్ ఇవ్వాలనే కసితో దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన చిత్రం కటకటాల రుద్రయ్య. అప్పటి వరకు తను తీసిన చిత్రాలకు భిన్నంగా, లాజిక్కు కొంచెం దూరంగా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతంలో కర్ణుడి కథను క్రైమ్ చిత్రంలా మలచి ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలు జోడించి రూపొందించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అప్పట్లో వచ్చిన యాక్షన్ సినిమాల్లో కటకటాల రుద్రయ్య ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. 18 లక్షల రూపాయల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం 1978 అక్టోబర్ 11న విడుదలయ్యింది. అప్పటి టిక్కెట్ రేట్ల ప్రకారం 75 లక్షల రూపాయలు వసూలు చేయడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ కటకటాల రుద్రయ్య కలెక్షన్ల గురించి విని నిర్మాత వడ్డే రమేష్ని ప్రత్యేకంగా పిలిపించి అభినందించడం విశేషం. అయితే ఈ సినిమా గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే కటకటాల రుద్రయ్యలో మొదట అనుకున్న హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కాదు, సూపర్ స్టార్ కృష్ణ. దాసరి చెప్పిన కథ నచ్చడంతో హీరో కృష్ణ డేట్స్ ఇచ్చారు కూడా. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు హీరో కృష్ణ నిర్మాత వడ్డే రమేష్కు కబురు చేశారు. ఆయన రాగానే మీకు ఇచ్చిన డేట్స్కే నేను మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే ఒక పని చేద్దాం, మార్నింగ్ 7 to 1 మీ సినిమాకు పనిచేస్తా, వాళ్లకు 2 to 9 వర్క్ చేస్తా, మీకు ఓకేనా అని అడిగారు కృష్ణ. అయితే వడ్డే రమేష్ దానికి అంగీకరించలేదు. అబ్బే, అవన్నీ కుదిరే వ్యవహారాలు కావండి, మీ డేట్స్ ఆ నిర్మాతకి ఇచ్చేయండి, నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటా అని చెప్పి వచ్చేశారు వడ్డే రమేష్. దారిలో హీరో కృష్ణంరాజు ఇల్లు ఉంటే సరాసరి అక్కడికి వెళ్ళారు రమేష్. ఆయన కృష్ణంరాజు మంచి స్నేహితులు. ఏరా అంటే ఏరా అని పిలుచుకునే సాన్నిహిత్యం వారిద్దరిది. నా కటకటాల రుద్రయ్య చిత్రంలో హీరోవి నువ్వే అని చెప్పి అక్కడి నుంచి దాసరి ఇంటికి వెళ్ళారు రమేష్. విషయమంతా ఆయనకు వివరించారు. రమేష్ టెంపర్మెంట్ దాసరికి తెలుసు కనుక ఆయన కూడా సరేనన్నారు. హీరో కృష్ణ చేయాల్సిన పాత్ర ఇలా కృష్ణంరాజుకు రావడంతో ఆయన దశ తిరిగిందని చెప్పాలి. సినిమాల్లో హీరో సర్వసాధారణంగా మడత నలగని దుస్తులతో, చెదరని క్రాఫ్ట్తో ఎప్పుడూ నీట్గా ఉంటాడు. అలాగే హీరో సమాజాన్ని విమర్శించిన సందర్భాలు అప్పటి వరకు సినిమాల్లో మహా అరుదు. అయితే రుద్రయ్య పాత్రను యాంటీ హీరోగా సృష్టించి దాసరి సాహసం చేశారు. సమాజం మీద పగ తీర్చుకునే పాత్ర అది. ఇటువంటి కొత్త ఫార్ములాను పరిశ్రమకు పరిచయం చేసి దాసరి విజయం సాధించారు. అలాగే అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నమైన రుద్రయ్య పాత్రను అనితర సాధ్యమైన రీతిలో పోషించి రెబెల్ స్టార్గా కొత్త ఇమేజ్ సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ఆయన నట జీవితానికి సవాల్ విసిరాయి. ఫైట్లు, చేజ్లు లేకుండా హెవీ డైలాగులతో ఆడియన్స్ను కట్టిపడేసే క్లైమాక్స్ అది. ఇది నేను చేయగలనా, చేసినా జనం చూస్తారా అని కృష్ణంరాజు భయపడిన మాట వాస్తవం. చిత్ర శతదినోత్సవంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. దర్శకుడు దాసరి, నిర్మాత వడ్డే రమేష్ ప్రోత్సాహంతో
అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు కృష్ణంరాజు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా ట్యాడ్ ఏఓ లెన్స్తో సినిమా స్కోప్లో రూపొందించిన చిత్రం కటకటాల రుద్రయ్య. ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ పరంగా రిచ్గా ఉండాలని దర్శక నిర్మాతలు ఈ సరికొత్త సాంకేతిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కళాభారతి జమున కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో జయసుధ, జయచిత్ర హీరోయిన్లు. రామకృష్ణ ముఖ్య పాత్ర పోషించారు. జేవి రాఘవులు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. వేటూరి రాసిన వీణ నాది తీగ నీది, ఈదురు గాలికి మాధురగారికి ఏదో గుబులు రేగింది పాటలు పాపులర్ అయ్యాయి. కటకటాల రుద్రయ్య చిత్రం ఘన విజయం సాధించడంతో ఇదే సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా పట్టాకత్తి భైరవన్ పేరుతో విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరోగా రూపుదిద్దుకున్న జ్యోతి బనేజ్వాలా చిత్రానికి దాసరి దర్శకత్వం వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.